హలో ఎవరివన్. ఐపీఎస్ సునీల్ కుమార్ గారు రీసెంట్గా మాట్లాడిన మాటలు ఎంత సెన్సేషనల్ అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అక్కడ మాట్లాడుతూ ముగ్గురు పేర్లు తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, వీళ్ళ పేర్లు తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఆయన పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తూ ముగ్గురు పేర్లను ప్రస్తావించారు. వాళ్ళలో ఒకళ్ళు జడా శ్రవణ్ కుమార్ శ్రవణ్, రెండు హర్ష్ కుమార్ గారు, ఓకే, మూడు విజయ్ కుమార్ గారు. సో వీళ్ళ ముగ్గురు పేర్లు తీసుకున్నారు. వీళ్ళ ముగ్గురు పేర్లు తీసుకుంటే వీళ్ళ ముగ్గురులో డిప్యూటీ సీఎం ఎందుకు చేయకూడదు, డిప్యూటీ సీఎంగా వీళ్ళని ఎందుకు మనం ప్రపోజ్ చేయకూడదు, కాపు దళిత కాంబినేషన్లో ఎలక్షన్కి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు డిప్యూటీ సీఎంలుగా హర్ష కుమార్ని చేయాలి దళితుల నుంచి, అలాగే జడా శ్రావణ్ని చేయాలి, వీళ్ళకి అర్హత ఉంది కదా అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అంటే కాపు దళిత కాంబినేషన్ని ఆయన బయటికి తీసుకొస్తున్నారు. బయటికి తీసుకొస్తూ సీఎం ఎవరు ఉండాలి, డిప్యూటీ సీఎం ఎవరు ఉండాలంటే కాపులకేమో సీఎం, డిప్యూటీ సీఎం ఏమో దళితులకి అని చెప్పి ఆయన నిర్ణయం చేశాడు. నిర్ణయం చేస్తూ వీళ్ళ ముగ్గురు పేర్లు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు వీళ్ళ ముగ్గురు అని అంటే, రీసెంట్గా కనుక తీసుకుంటే వీళ్ళ యొక్క వాయిస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి వ్యతిరేకంగా వినిపిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో వినిపించారు అని అంటే, ఆ మధ్య ఒక పాస్టర్ చనిపోయారు, ప్రవీణ్ పాస్టర్ అనే అతను. ఈ ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు హర్ష్ కుమార్ గారు దాన్ని హత్య కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఎంత చేతులు మారింది ఏంటి అనేది సోషల్ మీడియాలో రకరకాలుగా న్యూస్ వచ్చింది. ఆ సందర్భంగా హర్ష్ కుమార్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇది ఆ వ్యాఖ్యల మీద పిలిచి విచారించడం జరిగింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వాయిస్ వినిపించి అది రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నం చేశారనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. దాని వెనక ఎవరున్నారు అని అంటే ప్రత్యేకంగా చెప్పవసరంలా. బేసిక్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. కాంగ్రెస్ పార్టీ భావజాలం ఎక్కువ ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయనకి అనుచరుడిగా, లేదంటే ఆయనకి అభిమానిగా కొనసాగారు. ఆయన ఎంపీ అయ్యారు, గతంలో 2 సార్లు ఎంపీ అయ్యారు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. సో కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో దగ్గరగా ఉంటారు. ఆ తర్వాత 2014-19 మధ్యలో అనుకుంటా, ఆ టైంలో కొద్దిగా మళ్ళీ ఆలోచించారు. తర్వాత 19-24 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కొంత ఆయన దగ్గరగా ఉన్నారు. ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఇట్లా వంగి నమస్కారం చేయటాన్ని కూడా హర్ష్ కుమార్కి సంబంధించినటువంటి కొంతమంది చంద్రబాబు గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటారా అనేటువంటి యాంగిల్లో కూడా మాట్లాడారు అప్పట్లో హర్ష్ కుమార్ గారి గురించి. సో హర్ష్ కుమార్ గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. ఆ 2 సందర్భాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలతో అయ్యారు అనేది వినిపిస్తూ ఉంటుంది. సో అక్కడ దళిత నాయకుడుగా, ప్రత్యేకించి దళిత నాయకుడు అనే దానికన్నా కూడా దళితుల్లో హరిజన మాల, దళితుల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయనకు పేరు వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఎక్కడా కూడా పొలిటికల్గా యాక్టివ్గా లేడు. సో దాంతో మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ కావాలనేది సహజంగా ఏ లీడర్కైనా ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రవీణ్ పాస్టర్ ఇష్యూని తీసుకున్నాడు. ప్రవీణ్ పాస్టర్ ఇష్యూ తీసుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఈ ప్రభుత్వం యొక్క వాళ్ళ అభిప్రాయం. కానీ దానికి సంబంధించి ఇప్పుడు హత్య అని చెప్పడానికి దానికి ఆధారాలే లేవు. అది రోడ్డు ప్రమాదం అని చెప్పి పోలీసులు తేల్చారు ఇన్వెస్టిగేషన్ చేసి. అవును. కానీ కూటమికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇక జడా శ్రవణ్ గారు బేసికల్గా ఆయన జడ్జి. సరే, ఆ తర్వాత రకరకాల కారణాలతో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి. దాంతో ఆయన్ని పదవి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీతోటి కలిసి నడిచారు. 2019-24 మధ్యలో సడన్గా యూటర్న్ తీసుకున్నాడు ఆయన. సడన్గా యూటర్న్ తీసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. బహుశా అలాంటి పరిణామాన్ని క్యాష్ చేసుకునేదానికి ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఆయన పేరుని సునీల్ కుమార్ గారు ప్రస్తావించి ఉండవచ్చు. ఓకే.
లేదంటే ప్రత్యేకంగా వాళ్ళ ముగ్గురు పేరు ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇష్యూ బేస్డ్కి వెళ్తుంటారు, ఇష్యూ బేస్డ్గా మాడుతుంటారు. సో కాబట్టి ఆయన ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని అంశాలని అభ్యంతరం పెట్టారు. కొన్ని అంశాలని అభ్యంతరం పెడుతూ ఆయన మాట్లాడుతున్నారు. రాజధాని విషయంలో, రాజధాని భూముల విషయంలో కానీ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఆయన్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన పేరుని హైలైట్ చేశారు. జనరల్గా డిప్యూటీ సీఎం అనగానే డిప్యూటీ సీఎం చేస్తారనే యాంగిల్లో ఆలోచిస్తారు కదా. సో అలా అందుకు తీసుకొని ఉన్నారు సునీల్ గారు. అంటే సునీల్ గారు స్వయంగా ఈ నేమ్ తీసుకున్నారంటే కాదు, దాని వెనక చాలా పెద్ద వ్యవస్థ, దాని పెద్ద వ్యూహం, పెద్ద స్కెచ్ ఉండి ఉంటుంది డెఫినెట్గా. ఇక మూడోది విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు కాపు సామాజిక వర్గం. తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కానీ, కూటమిని కానీ వ్యతిరేకిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా అనుకూలంగా ఉండేవాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా తన వాయిస్ని కూటమి ప్రభుత్వం మీద వినిపిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్ట్ తీసుకొని ఆయన ఎంజాయ్ చేశారు. అలాగే ఇప్పుడు ఆయన బ్రదర్ అనుకుంటా ఈ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్కి మొన్ననే ఎంపికయ్యారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సన్నిహితుడు, హితుడు బేసిక్గా. కాబట్టి ఆయన పేరుని తీసుకున్నారు. ఎందుకు? కాపు సామాజిక వర్గం, కాపు దళిత ఈక్వేషన్ అన్నారు కదా, అందుకని ఆయన పేరు తీసుకున్నారు. అంటే వీళ్ళు రాబోయేటువంటి రోజుల్లో దళితుల వైపు నుంచి హర్ష్ కుమార్ గారు, జడ శ్రవణ్ గారు, కాపుల నుంచి విజయ్ కుమార్ గారు వాయిస్ని వినిపిస్తూ ఉండాలి. ఫైనల్గా దళిత కాపు కాంబినేషన్ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఒక పార్టీని ఏర్పాటు చేసి అప్పుడు డిప్యూటీ సీఎంగా దళితుడు, అలాగే సీఎంగా కాపు అనేటువంటి ఒక స్లోగన్ తీసుకున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కాపు సామాజిక వర్గం ఎప్పటి నుంచో కోరుకుంటుంది. కానీ ఆయన ఏమంటున్నారు? 2024 ఎన్నికల ముందు అన్నారు కదా, నాకు పదవులు అవసరం లేదు, సీఎం పదవి నేను అర్హుని కాదని కూడా చెప్పాడు ఆయన 2024 ఎన్నికలకు ముందు. సో సీఎం పదవి అవసరం లేదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయాల్లో చేయడానికి నేను రాలేదు, నేను ఎవరైతే పేదలు, బడుగు వర్గాలు ఉన్నారో, అణగాని వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం నేను వచ్చాను అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. కానీ కొంతమంది కాపు సమాజ వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అనుకుంటే ఆయనేమో సీఎం పదవి కాదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటున్నారు. అందుకని చెప్పి ఒక ఫోర్స్ని ఇక్కడి నుంచి కాపులు సీఎం చేయాలనే ఒక ఫోర్స్ని తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు మారి కూటమి నుంచి బయటకు వస్తారేమో అనేటువంటి ఒక యాంగిల్. సార్, ఒక ఐపీఎస్ అయ్యండి ఇలా కాపు కమ్మ అని ఇట్లా క్యాస్ట్ పరంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు ఆల్రెడీ ఆయన సస్పెండ్ అయి ఉన్నారు. రేపో మాపో ఆయన రాజకీయాల్లోకి వస్తారేమో, వచ్చేలాగానే వినిపిస్తున్నాయి. పైగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, పంచాయతీల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో దళితులకి, కాపులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అది కూడా పెద్ద లాజిక్కే. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూటమి తరఫు నుంచి నీకు అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కఠినమైనటువంటి అంశం. చాలా కఠినమైన అంశం. ప్లస్ ఎమ్మెల్యేల విషయంలోనే ఏదో అర్థం, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదర్వైజ్ కూటమి సీట్ల షేరింగ్ విషయంలో అసలు సాధ్యమయ్యేది కాదు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంకా టఫ్. అందుకని ఇప్పటి నుంచే ఇరుకుని పెట్టేదానికి కూటమిని ఇలాంటి స్లోగన్ తీసుకున్నారు. సునీల్ గారు వ్యక్తం చేసిన అంశాల్లో వీళ్ళ ముగ్గురినేమో దళిత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ సమ్మేళనానికి సంబంధించినటువంటి వాయిస్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఈ ముగ్గురిని ఎంపిక చేసుకున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాపులకి, దళితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆ స్లోగన్ ఎందుకు వినిపిస్తున్నారంటే కూటమిని ఇరుకుని పెట్టేదానికి. సో ఇదంతా చాలా స్ట్రాటజిక్గా సునీల్ గారు మాట్లాడారంటే డెఫినెట్గా ఆయన కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ దళిత సంక్షేమ సంఘం ఏదో ఒకటి నడుపుతున్నారు ఆయన. సో కాబట్టి ఆయన అవకాశం ఉంది. ప్లస్ తులసిబాబు ఆర్థిక సహాయదారుడు ఇతనికి. తులసిబాబు అనేది ఎవరు? తమాషా ఏంటంటే తులసిబాబు ఎవరనంటే ఈయనకి సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సిఐడికి లీగల్ అసిస్టెంట్ ఆయన. విచిత్రం అది. ఆయన అసలు ఆ బార్లో రిజిస్టర్ చేసుకుందేమో 2021. 2020లో సిఐడికి అసిస్టెంట్గా ఉన్నాడు తులసిబాబు అని చెప్పేసి రికార్డుల్లో ఉంది. దీన్ని కోర్టు కూడా తప్పుపట్టింది. సో కాబట్టి తులసిబాబు, సునీల్, ఈ టీము అందరూ కలిసి సంథింగ్ కూటమిని ఇబ్బంది పెట్టేలాగా
ఇలాంటి ఈక్వేషన్స్ తీసుకురావడానికి ఈ ముగ్గురిని ఎంపిక చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.